హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు బగారా కిచిడి చేస్తున్నానండి. దానికి కావలసినవి వచ్చేసి టమాటా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, మెంతికూర. దానికి పెసర్లు అంటే పొట్టు తీయకుండా ఉండే పెసర్లు. ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసు, దాంతోపాటు 3 గ్లాసులు బియ్యం అండి. కడిగి పెట్టుకోవాలి పక్కన. పొయ్యి వెలిగించి దాని మీద సెరవ పెట్టి దాంట్లో నూనె పోసి దాంట్లో ఉల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయలన్నీ బాగా దోరగా వేగనియాలి. బాగా వేగనిచ్చిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు అవి వేయాలండి. బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకొని ఆ లోపల పచ్చడికి ప్రిపేర్ చేయాలి కదా, చింతపండు నానబెట్టుకోవాలండి. కొంచెము చింతపండు అట్లా నీళ్ళు వేసి నానబెట్టుకొని దాంట్లోకి పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు ఉన్నాయి కదా ముందే కోసి పెట్టుకున్నవి, అవి ఎండు కొబ్బరి అది దాంట్లో అంతా వేయను, కొంచెము. ఆ లోపల ఇది వేగిపోయిందండి. బాగా ఎర్రగా అయ్యాయి ఉల్లిపాయలు. దాంట్లో కట్ చేసిన పచ్చిమిర్చి, పుదీనా, మెంతికూర, కొత్తిమీర మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి కలుపుకోవాలండి. బాగా మెత్తబడి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా గరిటెతో బాగా తిప్పుకోవాలండి. అందులోనే టమాటా ముక్కలు కొన్ని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలండి. కాసేపు అట్లా మూత పెట్టేసి వదిలేయాలి కాసేపు, ఒక 10 నిమిషాల పాటు. ఆ 10 నిమిషాలు అయిన తర్వాత కొంచెం మూత తీసి చూస్తే అట్లా మగ్గిపోతాయండి. అన్నీ బాగా మెత్తబడి మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి ఎసరు పోసుకోవాలండి, నీళ్ళు. అందులోకి మనం తగినంత కొంచెం ధనియా పౌడర్ 1 స్పూను, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, సాల్ట్, కొంచెం కారం టేస్ట్ కోసం అండి. అది కారం వేసుకొని వాళ్ళైతే వేసుకోకుండా ఉన్నా ఒకటే. కొంచెం కారం వేస్తే కొద్దిగా టేస్ట్, అన్నం అనేది కొంచెం టేస్ట్గా ఉంటుంది. అందుకు అవి వేసుకోవాలి. కొంచెం చూపించాను కదా, కొద్దిగా వేసానండి నేనైతే. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అట్లా బాగా కలుపుకోవాలి. అన్నీ మొత్తం కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలి. దాంట్లో మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చెప్పండి. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా, లేదా ఇంకో వేరే విధంగా ఏదన్నా చేస్తారేమో కామెంట్ రూపంలో పెట్టండి. అట్లా ఆ గ్లాస్ ఉంది కదండి కొలత, ఒక 3 గ్లాసులు బియ్యము, అందులోకి 6 గ్లాసులు కూడా కాదండి, 2 గ్లాసులు బియ్యం అయితే 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అప్పుడు కొంచెం అన్నము కొంచెం బాగా మెతుకు తగలకుండా బాగా ఉంటుంది. అదే 4 గ్లాసులు వేస్తే 2 గ్లాసులకు 4 గ్లాసులు వేస్తే మెత్తగా ఉంటుందండి, కొంచెం మెత్తగా ఉంటుంది. ఇంకా అట్లా మొత్తం నీళ్లు పోసిన తర్వాత, ఎసురు కాగిన తర్వాత దాంట్లో బియ్యం వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇంకా అది ఉడుకుతుంటుంది. ఇందులో పచ్చిమిర్చి అవి వేసి మగ్గనివ్వాలండి కాసేపు. బాగా కలిపి అట్లా ఉల్లిపాయలు అయితే వేయలేదండి, ఓన్లీ పచ్చిమిరపకాయలు, టమాటా వేసి మగ్గనివ్వాలి మూత పెట్టేసి కాసేపు. అట్లే ఈరోజు నేను ఆ పచ్చడి రోట్లో దంచానండి. మా ఇంట్లో లైటింగ్ తక్కువ అండి, అందుకని వెంటిలేషన్ లేదు, లైటింగ్ తక్కువ ఉంటుంది. అందుకు కొంచెం క్లారిటీగా రాకపోవచ్చు. ఇంకోసారి చేసేటప్పుడు బయట పెట్టి చేస్తానండి. ఇప్పటికి టైం అయిపోతుందని చెప్పి మా వాడు భోజనానికి వస్తాడని చెప్పి తొందరగా చేసుకుంటున్నాము. ఇంకా అట్లా మగ్గనిచ్చిన తర్వాత కొబ్బరి అనేది కొంచెం అటు ఇటు కొద్దిగా కాల్చి పక్కకు తీసుకోవాలండి. అది కాలిస్తే కొంచెము టేస్ట్ బాగుంటుందండి. కొబ్బరి పచ్చడి కదా, ఎండు కొబ్బరి పచ్చడి. అదిగో అన్నం అట్లా ఉడికిపోయిందండి. అన్నం కాదు, బగారా కిచిడి.
ఇంకా ఇట్లా తీసుకొని అవన్నీ పక్కన పెట్టుకొని ఇంకా రోట్లో వేసి దంచడమేనండి. ముందు కొబ్బరి బాగా మెత్తగా దంచి అందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఫస్ట్ కొబ్బరి మెత్తగా అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చూడండి ఎంత అసలు క్లారిటీనే లేదు. నేను పెట్టకూడదు అనుకున్నా, కానీ ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేశాను కాబట్టి ఇప్పుడు దంచేది వీడియో పెట్టాలని పెడుతున్నానండి. అట్లా పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలి. పచ్చిమిర్చి వేసి దంచిన తర్వాత అందులోనే టమాటా, మనం నానబెట్టుకున్న చింతపండు, కల్లుప్పు వేసుకోవాలండి. కొంచెం తొందరగా మెదుగుద్ది అది. కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది పచ్చడిలో. రోటి పచ్చడి కదా, అందుకు కల్లుప్పు వేసుకోవడం మంచిదండి. అందులో మొత్తం వేసి ఇప్పుడు ఉల్లిపాయ దాంట్లో వేగనివ్వకూడదు, పచ్చిది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం మనం అన్నం తినేటప్పుడు అట్లా పండు కింద తగులుతుంటే పచ్చిది బాగుంటుందండి. పచ్చిదే వేసుకోవాలి. పచ్చిది వేసుకొని అంతా మొత్తం తీసి ఒక గిన్నెలోకి తీసేసుకున్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బగారా కిచిడి, కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా తినడమేనండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.